సహాయం చేద్దామని వెళ్తే ప్రాణాల మీదకి వచ్చిందా? ఒంటరి ఆడది ఆమెను కదిలిస్తే ఎవరు వస్తారని అనుకున్నట్టున్నాడు. బట్ ఆ ఆడది ఒక లాయర్ని తీసుకొచ్చింది. ఏమీ అవ్వదు అనుకున్న కథ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కథ అయిపోయింది అనుకున్నారో ఏమో. పిక్చర్ అవి బాకీ హై. నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా అని హత్య చేశాడు. అసలు ఎవరిని హత్య చేశారు? ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఏం జరిగింది? హైదరాబాద్ చంపాపేటలో దారుణ హత్య జరిగింది. సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్లో అడ్వకేట్ ఎర్రబాపు ఇజ్రాయిల్ను దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ కత్తితో పొడి చంపాడు. అసలేం జరిగిందంటే చంపాపేట సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీలో ఎర్రబాపు ఇజ్రాయిల్ అడ్వకేట్ ఉంటున్నాడు. అదే ఫ్లాట్లో పైన ఉంటున్న ఓ మహిళను ఎలక్ట్రీషియన్ దస్తగిరి వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేక ఇటీవల అడ్వకేట్ ఎర్రబాపు ఇజ్రాయిల్ను ఆశ్రయించింది బాధిత మహిళ. అయితే మహిళతో కలిసి పిఎస్లో దస్తగిరిపై ఫిర్యాదు చేశాడు అడ్వకేట్ ఎర్రబాపు ఇజ్రాయిల్. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి ఒక పాప అనుకుంటా. సో వైఫ్ ఈ దస్తగిరి అనే ఆయన అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఎలక్ట్రీషియన్ వర్క్ అవన్నీ చేసినప్పుడు దే హ్యాడ్ ఎన్ అఫైర్. సో ఇది ఇష్యూ తెలిసి సెక్రటరీ దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ ఇన్ ది సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్. క్రిస్టల్ బార్ పక్కన నువ్వే దాపెట్టినావు వాళ్ళని, నువ్వు మా ఇద్దరిని అరేంజ్ చేయి, ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని కాదు, నేను అడ్వకేట్ని అని మా డాడీ చెప్పినాడు. మా డాడీ థింగ్ ఈజ్ గోనా హ్యాపెన్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు, ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు. ఆ ఫెడవల్ కూర్చొని ఇట్లా అయితే నేను కంప్లైంట్ ఇద్దాం అట్లాంటి కౌన్సిలింగ్ ఇచ్చిండు. అప్పుడు బయటికి రాగానే క్యూ మేరే పర్ కంప్లైంట్ కియా సార్, తప్పటి మాన్నాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చినా సెట్ అయిపోతుండే అని అన్నారు. కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీడే వచ్చి తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేసినాక ఈరోజు మార్నింగ్ కూడా ఈ ఆడ టాక్ విత్ దట్ అంకుల్, ఆ ముసలాయనతో. మా డాడీ ఇట్లా టర్న్ తీసుకొని ఇది మా బ్లాక్ సార్, మా ఇల్లు టర్నింగ్ దగ్గర పొడి చేసింది మా డాడీ. దీంతో కక్ష పెంచుకున్న ఎలక్ట్రీషియన్ దస్తగిరి నాపైనే కంప్లైంట్ చేస్తావంటూ అడ్వకేట్ పై కత్తితో దాడి చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అడ్వకేట్ ఎర్రబాబు ఇజ్రాయిల్ మృతి చెందాడు. హత్యానంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్లో నిందితుడు దస్తగిరి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.